నాటుకోడి రాగి సంగడం ఉందలే మామూలుగా లేదు మామా. కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ రాగి సంగటి ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేదు. మొత్తం ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి. ఎలా కానీ ఇంతమందిని ఒక దగ్గర చేసింది ఇంతమంది కాదు, ఇంకా ఎక్కువ మంది అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. Good morning, Marcos. Good morning. Thanks for biryani and breakfast and ప్రతిరోజు పండగలే. నాటుకోడి రాగి సంగటి తినండి. రవిశ్రీ గారి స్పెషల్. ఓకే, స్వీట్ సార్. ఓకే. క్యారెట్ నాటుకోడి రాగి సంగటి మరి తలకాయ వేసారు కదా? తలగా ఉంది సార్. ఓకే సార్. బుధవారం నీ ఐటమ్ లో ఏది బాగుంది చెప్పాలి. బిర్యానీ బాగుందంట మేడం. చికెన్ కర్రీ బాగుందంట మేడం. ఏం బాగుంది అంటే ఏదో ఐటమ్ చెప్పండి మేడం. బిర్యానీ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నీకు బాగుంది సూపర్. ప్లేట్ నిండా నింపారు, ఓకే. భోజనం నిండా నింపుతున్నారు. ఓకే, లోపలికి ఎక్కిస్తున్నాం. పీడీపీ మాత్రం 2 రోజులు పోస్ట్ పోన్ చేయాలి. మళ్ళీ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నాటుకోడి ఆతిథ్యం చూసారు, అది ఇంకో రకం. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఆతిథ్యం ఇంకో రకం. దానికే మాకు సగం నిండిపోతుంది గడిపి. ఫుడ్ ఎందుకు కాదు, ఇంకా ఫుడ్ కాడికి వెళ్ళిన దాకా చూస్తే నాటుకోడి రాగి సంగటి, తలకాయ మాంసం, ఇంకా అపోలో ఫిష్, ఇంకా మష్రూమ్ జీడిపప్పు, కొబ్బరికాయ మామిడికాయ చట్నీ, పప్పు, సాంబారు, ఏంటి కలర్ రైస్, విజిల్ పులుసు, ఏంటి ఐటమ్స్. ఏం చేయాలి, ఎలా తినాలి, ఎక్కడ దాచుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే చిరంజీవి తర్వాత ఈయనే. ఈ ఐటమ్స్ లో ఏది మీకు నచ్చింది? అన్ని నచ్చినాయి చెప్పొచ్చు, ఎందుకంటే ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. సార్ అవన్నీ రేపు మాట్లాడుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఇంకా తగ్గమే తిన్నాను సార్ నేను. టేస్ట్ అన్ని చూసారు కదా మేడం. నిజంగా హార్ట్ఫుల్ గా తయారు చేసాం నేను అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. దీనికి
చూస్తాను. జూనియర్ ఫుడ్ ఎలా ఉంది తినేస్తే నాకు అంత హ్యాపీనెస్ నేను అడుగుతున్నాను తప్ప పెట్టి అడుగుతున్నారని అనుకోవద్దు ప్లీజ్. ఓకే సార్, బాబాయ్ గారు చెప్పండి. అవును సార్, జీడిపప్పు జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు దానిమ్మ ఫుడ్ నా భూతో నా భవిష్యత్. తెలంగాణ ఈ ఫుడ్ అన్నిటికీ న్యాయం చేసేవాడిని. ఒక పూట అన్ని తినమన్నారు, చాలా కష్టపడ్డారు. అంటే మీరు ఎన్వి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఎంజాయ్మెంట్ లో మీకు ఏదో ఐటమ్ బాగుంటుంది. ఏం బాగుంటుంది? ఒక ఐటమ్ ని బాగుందని చెప్తే రెండో ఐటమ్ ని కించిపరిచినట్టు అవుతుంది. నాకు అన్ని నచ్చాయి కాబట్టి నాకు సరిపోలేదు, టైం సరిపోలేదు, తినడానికి పొట్ట సరిపోలేదు. నాకే టైం కాదు సరిపోయింది, పొట్ట సరిపోలేదంట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ చెప్పలే. ఏమి బాగా తిన్నా? రైస్ తినలేదా? బిర్యానీ తినలేదా? స్వీట్ తినలేదా? ఓకే ఓకే, ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉందో ఒకసారి అడుగుదాం. ఎందుకంటే మా తమ్ముడు ఇంకా తినలేదండి. ఇంకేం చెప్తారు? మా మరదలను అడుగుదాం. ఓకే మేడం, ఎలా ఉంది మేడం ఫుడ్, ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తూ అందులో ఏదో బాగుంటుంది. ఎందుకంటే మీరు తగ్గుతారు అన్ని కూడా, మీరు అన్ని బాగున్నాయని అనుకోండి, ఏది బాగుంటుంది. మేడంకి రాగి సంగతి నాటి కూడా బాగుంది. నాన్ వెజ్ తిన్నానండి, బాగుంది. తప్పు పట్టుకోవడానికి దొరకలేదు. అందులో వెజ్ లోకి వచ్చాను, దానిలో కూడా దొరకలేదు. మొత్తం అన్ని బాగుంటాయి. అందరూ ఒకటే అనుకునేటప్పుడు అందరిని అడగాలి. అలాగే మా అమ్మగారిని అంటే ఎన్ని ఫిక్స్ అండి మేము మా అమ్మగారికి. బాగానే ఉన్నాయా? బాగున్నాయి. చూసారా, చిన్నపిల్లలందరూ కూడా అపలపించి ఏంటంటే ఒక స్మూత్ గా వెళ్ళిపోతుంది, కానీ అందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. అలాగే రోజు తినకూడదు, వారానికి. నేను అన్ని రకాల తిన్నాను, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తినేసాను. తినకూడదని ఎవరన్నారండి? ఓకే, ఇప్పుడు ఈ వారం ఈ రొటీనే ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా అంటే రోటి పచ్చడి అండి.